वर्तमान सदा काल के लिए आत्म की स्थिति में रहते हैं क्या? हैं? नहीं रहते। కృష్ణుడి కోసం అంటారు భగవంతుడని, రాముడి కోసం అంటారు భగవంతుడు అని. కానీ వారైతే ఎల్లప్పటి కోసం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఆత్మిక స్థితిలో ఉంటారా ఏమిటి? ఉండరు. तो जो खुद ही आत्म की स्थिति में सदा काल नहीं रहेंगे वो दूसरों को कैसे बनावेंगे? ఎవరైతే స్వయం ఆత్మిక స్థితిలో సదాకాలం కోసం ఉండరో వారు ఇతరులకు ఎలా తయారు చేస్తారు? आत्म की स्थिति में वही बना सकता है, ला सकता है जो स्वयं सदैव सदा काल के लिए सदा शिव की स्टेज वाला हो. इसलिए उनको कहते हैं सदा शिव. ఆత్మిక స్థితిలోకి ఎవరు తీసుకుని రాగలరంటే ఎవరైతే స్వయం సదాకాలం కోసం సదాశివుడి యొక్క స్టేజ్లో ఉండేవారే. అందుకే వారిని అంటారు సదాశివుడు అని. शिव अर्थात बिंदी. उनकी बिंदी का ही नाम शिव है. उनकी आत्मा का ही नाम शिव है और मनुष्यों के शरीर का नाम होता है. क्यों? శివుడు అంటే అర్థం బిందువు. వారి బిందువు యొక్క పేరు ఉంది శివుడు. వారి ఆత్మ యొక్క పేరు శివుడు. మరి మనుషులకి శరీరానికి పేరు పడుతుంది ఎందుకు? उनको आत्मा नहीं होती मनुष्यों को. आत्मा होती फिर शरीर का नाम क्यों? क्यों सदैव देह अभिमान में रहते हैं. మనుషులకి ఆత్మ ఉంటుందా? ఆత్మ ఉంటుంది. మరి శరీరానికి పేరు ఎందుకు? ఎందుకంటే ఎల్లప్పుడూ దేహాభిమానంలో ఉంటారు. देह अभिमानी में रहते हैं तो देह का कार्य करते हैं देह अभिमानी बन करके. आत्म की स्थिति में रह के कार्य करते हैं क्या? नहीं करते. इसलिए देह के ऊपर नाम पड़ते हैं. దేహాభిమానిలో ఉంటారు కావున దేహం యొక్క కార్యాన్ని చేస్తారు దేహాభిమానిగా అయ్యి. ఆత్మిక స్థితిలో ఉండి కార్యాన్ని చేస్తారా ఏమిటి? చెయ్యరు. అందుకోసమే దేహం మీద పేరు పడుతుంది. अच्छा, मनुष्य तो देह अभिमानी होकर के काम करते हैं और देवताएं ఆత్మాభిమాని होते हैं. మనుషులైతే దేహాభిమాని అయి కార్యం చేస్తారు. మరి దేవతలు ఆత్మాభిమాని అయి ఉంటారు. तो जो आत्माभिमानी मनुष्य हैं जिन्हें देवता कहा जाता है ना, उनका देह के ऊपर नाम पड़ता है कि आत्मा का नाम पड़ता है? అయితే ఎవరైతే ఆత్మాభిమాని మనుషులున్నారో వారిని దేవతలు అంటారు కదా. వారికి వారి దేహం మీద పేరు పడుతుందా లేక ఆత్మ మీద పేరు పడుతుందా? ఎవరు అన్నారు దేహం మీద అని. फिर जब आत्माभिमानी होकर रहते हैं तो आत्मा के ऊपर नाम पड़ना चाहिए. देह के ऊपर नाम क्यों पड़ता है? हैं? हैं? తిరిగి ఆత్మాభిమాని అయి ఉంటే ఆత్మ మీద పేరు పడాల్సి ఉంది. దేహం మీద పేరు ఎందుకు పడుతుంది? ఎవరో అన్నారు దేహం యొక్క ఆధారం తీసుకుంటారు. देह का आधार वो भी लेते हैं, देह का आधार मनुष्य भी लेते हैं. कर्म के अनुसार దేహం యొక్క ఆధారం తీసుకుంటారు. దేహం యొక్క ఆధారం మనుషులు తీసుకుంటారు. ఎవరో ఏదో అన్నారు కర్మ యొక్క అనుసారంగా. కర్మ యొక్క అనుసారంగా कर्म देवताओं का तो कर्म बनता ही बिगड़ता नहीं है. देवताएं तो जो कर्म करते हैं वो विपरीत कर्म तो करते नहीं श्रीमत के खिलाफ. దేవతల యొక్క కర్మ అవుతుంది కానీ చెడిపోదు. దేవతలు ఏదైతే కర్మని చేస్తారో శ్రీమతానికి విరుద్ధంగా విపరీత కర్మని చెయ్యరు. उदय अभिमान का कर्म तो नहीं करते हैं. हाँ, सत्युग त्रेता में देवता होते हैं, देह अभिमान का काम करते हैं क्या? देह अभिमान का काम तो करते नहीं. వారు దేహాభిమానం యొక్క కర్మని చెయ్యరు. సత్యయుగంలో త్రేతాయుగంలో దేవతలు ఉంటారు. దేహాభిమానం యొక్క పని చేస్తారా ఏమిటి? దేహాభిమానం యొక్క పని అయితే చెయ్యరు. फिर भी देह के ऊपर उनका नाम क्यों पड़ता है? अरे तो आत्मा का नाम होना चाहिए ना. फिर తిరిగి దేహం మీద ఎందుకు వారికి పేరు పడుతుంది? ఎవరో అన్నారు ఎల్లప్పుడూ ఆత్మిక స్థితిలో ఉంటారు.
అయితే ఆత్మ యొక్క పేరు ఉండాలి కదా. जैसे शिव का नाम सदैव क्या है, शिव ही है. शंकर का नाम फिर भी देह के ऊपर है, भले सूक्ष्म स्टेज में रहता है तो भी शरीर के ऊपर नाम है. ఎలాగైతే శివుని పేరు ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది, శివునిగా. శంకరుడి యొక్క పేరు తిరిగి దేహం మీదే పడుతుంది, భలే సూక్ష్మ స్టేజ్లో ఉంటారు అయినా కూడా శరీరం మీదే పేరు పడుతుంది. उनकी आत्मा का नाम शंकर नहीं है, उनकी आत्मा का नाम शंकर पढ़ ही नहीं सकता. हाँ, तब पढ़ता है जब वो बाप समान स्टेज को प्राप्त कर लेते हैं, तब शिव शंकर भोलेनाथ एक कहा जाता है. వారి ఆత్మ యొక్క పేరు శంకరుడు కాదు, వారు ఆత్మకి పేరు శంకరుడు అని పడనే పడదు. ఎప్పుడు పడుతుందంటే వారు తండ్రి సమాన స్థితిని ప్రాప్తం చేసుకున్నప్పుడు, అప్పుడు శివశంకర భోలేనాథుడు ఒక్కరే అని అంటారు. तो सवाल ये है कि देवताओं का नाम देह के ऊपर क्यों पड़ता है, वो आत्माभिमानी होकर रहते हैं. అయితే ప్రశ్న ఉంది, దేవతల యొక్క పేరు దేహం మీద ఎందుకు పడుతుంది, వారు ఆత్మాభిమాని అయి ఉంటారు. उनका नाम तो काय के ऊपर पड़ना चाहिए, आत्मा के ऊपर पड़ना चाहिए. వారి పేరు దేని మీద పడాల్సి ఉంది, ఎవరో అన్నారు దేహం మీద పడాల్సి ఉంది, కాదు ఆత్మ మీద పడాల్సి ఉంది. आत्माभिमानी होकर रहते हैं ना, एक शिव ही ऐसा रहते हैं ना. देवताएं आत्माभिमानी होकर रहते हैं नहीं, और शिव भी आत्माभिमानी होकर रहता है सदैव. हैं? कल्याणकारी देवता, हाँ, देवताएं जो हैं वो नीचे गिरते हैं. ఆత్మాభిమాని అయి ఉంటారు కదా, దేవతలు ఆత్మాభిమాని అయి ఉంటారా లేదా, ఎవరో అన్నారు ఉంటారు అని. మరి శివుడు కూడా ఆత్మాభిమాని అయి ఉంటారు ఎల్లప్పుడూ, ఎవరో అన్నారు కళ్యాణకారి కాదు. కళ్యాణకారియా, ఎవరో అన్నారు జననమరణ చక్రంలోకి వస్తారు అని. దేవతలు ఎవరైతే ఉన్నారో వారు కిందికి దిగుతారు. भले देह अभिमानी नहीं है, आत्माभिमानी है, फिर भी जन्म बाई जन्म कुछ न कुछ देह के आकर्षण में नीचे गिरते रहते हैं. భలే దేహాభిమాని కాదు, ఆత్మాభిమాని అయినా సరే జన్మ తర్వాత జన్మలో కొద్దిలో కొద్దిగా దేహం యొక్క ఆకర్షణలో కిందికి పడుతూనే ఉంటారు. मानो पहला जन्म है, सतयुग में पहला जन्म होगा, राधा कृष्ण का जन्म देह के बगैर हो सकता है, देह के आकर्षण के बगैर उनका जन्म होगा बच्चों का, देह के आकर्षण के बगैर राधा कृष्ण के बच्चों का जन्म नहीं हो सकता. అనుకోండి, మొదటి జన్మ ఉంది, సత్యయుగంలో మొదటి జన్మ ఏదైతే ఉందో రాధాకృష్ణుల జన్మ, అది దేహం లేకుండా అవుతుందా, దేహం యొక్క ఆకర్షణ లేకుండా వారి జన్మ అవుతుందా, పిల్లలది దేహం యొక్క ఆకర్షణ లేకుండా రాధాకృష్ణ పిల్లల జన్మ అవ్వదు. इससे साबित हो गया कि भला आत्माभिमानी होकर रहते हैं, फिर भी कुछ न कुछ नीचे गिरना होता ही रहता है जन्म बाई जन्म, क्योंकि देह की श्रेष्ठ इंद्रियों से भी सुख भोगते हैं, तो सुख भोगने से आत्मा की शक्ति कुछ न कुछ क्षीण होती है. దీని ద్వారా రుజువైపోయింది, భలే ఆత్మాభిమానే ఉంటారు అయినా సరే కొద్దిలో కొద్దిగా కిందికి పడడం అవుతూ ఉంటుంది జన్మజన్మలకి. ఎందుకంటే దేహం యొక్క శ్రేష్ఠ ఇంద్రియాల ద్వారా కూడా సుఖాన్ని భోగిస్తారు. ఈ భోగించడం వల్ల ఆత్మ యొక్క శక్తి కొద్దిలో కొద్దిగా క్షీణిస్తుంది. तो उनका देह के नाम, देह के ऊपर नाम पड़ता है, उनका नाम भी आत्मा के ऊपर नहीं पड़ता है. అందుకే వారి దేహం మీద పేరు పడుతుంది, వారి పేరు ఆత్మ మీద పడదు. सिवाय भाव के और कोई भी आत्माभिमानी नहीं बना सकता. कारण बताया, क्या कारण बताया, क्योंकि एक बाप ही है जो कभी भी देह अभिमानी
नहीं, अंश मात्र भी देह अभिमानी नहीं बनता। ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ ఆత్మాభిమానిగా తయారు చేయలేరు. కారణం చెప్పారా? కారణం ఏంటి చెప్పారు? ఎందుకంటే ఒక్క తండ్రే ఎప్పుడు కూడా దేహాభిమానిగా అవ్వరు, హంస మాత్రం కూడా దేహాభిమానిగా అవ్వరు. बाप, वो बाप बिंदी ही है या शरीर के द्वारा कर्म भी करके दिखाता है? हैं? हाँ, ऐसा नहीं है कि वो सदैव बिंदी ही बन करके रहता है, नहीं। తండ్రి, ఆ తండ్రి బిందువేనా లేక శరీరం ద్వారా కర్మను చేసి చూపిస్తారా? ఎవరో అన్నారు శరీరం ద్వారా కర్మ కూడా చేస్తారు. ఇలా అని కాదు వారు ఎల్లప్పుడూ బిందువై ఉంటారని లేదు. बिंदी होते हुए भी, निराकारी स्टेज में होते हुए भी कर्म ऐसा करके दिखाता है कि राधा कृष्ण जैसे बच्चों को भी जन्म देता है या नहीं? బిందువై నిరాకారి స్టేజ్లో ఉండి కూడా కర్మని ఎలా చేసి చూపిస్తారంటే రాధాకృష్ణ లాంటి పిల్లలకి జన్మనిస్తారు. ఇస్తారా లేదా? ఎవరు అన్నారు ఇస్తారని. राधा कृष्ण जैसे बच्चों को अभी जन्म होता है। ये कर्म करके दिखाता है, लेकिन उस कर्म में देह अभिमान का लेश मात्र भी नहीं होता, आंखों का भी आकर्षण नहीं होता. రాధాకృష్ణ లాంటి పిల్లలకి జన్మ అవుతుంది. వారు కర్మని చేసి చూపిస్తారు, కానీ ఆ కర్మలో దేహాభిమానం అనే అంశ మాత్రం కూడా ఉండదు. కళ్ళ ద్వారా కూడా ఆకర్షణ అనేది ఉండదు. वाइब्रेशन से ही, अब वाइब्रेशन तो कोई पकड़ने की चीज है नहीं, वाइब्रेशन मात्र से ही राधा कृष्ण जैसे बच्चों का जन्म हो जाता है. వైబ్రేషన్స్ ద్వారానే, వైబ్రేషన్స్ని పట్టుకునే వస్తువు కాదు, వైబ్రేషన్స్ ద్వారానే రాధాకృష్ణ లాంటి పిల్లలకి జన్మ అవుతుంది. तो इसलिए उसका नाम बिंदी ही है, बिंदी का ही नाम है शिव, वो ही कल्याणकारी है. అందుకోసమే వారి పేరు బిందువే. బిందు పేరు ఉంది శివుడు అని, ఆయనే కళ్యాణకారి. और जो भी देह अभिमान में नीचे गिर करके कार्य करते हैं, एक को छोड़ करके, वो सब नीचे गिरने वाले और नीचे दूसरों को गिराने वाले. ఎవరైతే దేహామాన్లో కిందికి దిగి కార్యాన్ని చేస్తారో ఒకరిని వదిలి, వారందరూ కిందికి పడేటటువంటి వారు మరియు ఇతరులకి కిందికి పడిసేటటువంటి వాళ్ళు. आत्मा का ज्ञान, पक्का ज्ञान एक के सिवाय और कोई में भी नहीं है. ఆత్మ యొక్క జ్ఞానం, సరైన జ్ఞానం ఒక్కరిలో తప్ప ఇంకెవరిలో లేదు. कोई कहे नहीं, राधा कृष्ण की आत्मा में तो आत्मा का पक्का ज्ञान है, 16 कला संपूर्ण. अगर 16 कला संपूर्ण ज्ञान है तो वो भी ऐसी स्टेज धारण करके दिखाएं. कैसी? ఎవరో అన్నారు లేదు, రాధాకృష్ణుల ఆత్మల్లో ఆత్మ యొక్క సరైన జ్ఞానం ఉంది అని. 14 కళ్ళ సంపూర్ణది. ఒకవేళ 14 కళ్ళ సంపూర్ణ జ్ఞానం ఉంటే వారు కూడా అలాంటి స్టేజ్ని ధారణ చేసి చూపించాలి. ఎలాంటిది? कि दृष्टि मात्र की भी जरूरत न रहे कर्म करने के लिए. కర్మ చేయటానికి దృష్టి కూడా అవసరం లేకుండా. क्या? संतान की उत्पत्ति करना ये सृष्टि में आने वालों का मुख्य कर्म है कि नहीं? इस कर्म से कोई जुदा होकर रहता है? नहीं. ఏమిటి? సంతానాన్ని ఉత్పత్తి చేయడం అనేది ఈ సృష్టిలోకి వచ్చేవారికి ముఖ్యమైన కర్మ కాదా? ఈ కర్మ నుండి ఎవరైనా వేరుగా అయి ఉంటారా? లేదు. ये मुख्य कर्म है. इसलिए आज लोगों में इतनी धारणा पक्की है, खास भारतवासियों में, कि जिसने जन्म लिया है उसे दूसरे को जन्म जरूर देना है. इसलिए शादी जरूर करना है. ఇది ముఖ్యమైన కర్మ. అందుకోసమే ఈ రోజుల్లో మనుషుల్లో ఇంతగా ధారణ పక్కా అయిపోయింది, ముఖ్యంగా భారతవాసుల్లో.
ఎవరైతే జన్మని తీసుకున్నారో వారు ఇతరులకి జన్మని తప్పకుండా ఇవ్వాలి అని, అందుకోసమే పెళ్ళి తప్పకుండా చేసుకోవాలి అని. अब उन्हें तो ये पता नहीं है कि ये शादी करना, ये बच्चे पैदा करना, इसकी ऊंचे से ऊंची स्टेज कौन सी है, जिस स्टेज में 100% सुख है, 100% शांति है. కానీ వారికి ఇప్పుడు ఈ విషయం తెలియటం లేదు. పెళ్లి చేసుకోవడం, పిల్లలకి జన్మని ఇవ్వడం, దీనికన్నా ఉన్నతమైన స్టేజ్ ఏమిటి అని. ఈ స్టేజ్లో 100% సుఖం ఉంది, 100% శాంతి ఉంది. इसलिए उसको कहते हैं ऊंचे ते ऊंचे भगवान. అందుకోసమే వారిని అంటారు ఉన్నతమైన భగవంతుడు అని. ऊंचे न ऊंचे देवता कहा जाता है या भगवान? भगवान कहा जाता है. ఉన్నతమైన దేవత అని అంటారా లేక భగవంతుడని అంటారా? భగవంతుడు అని అంటారు. तो ये थोड़े कहेंगे ऊंचे ते ऊंचे शंकर देवता, वो ऊंचे ते ऊंचे है. अगर ऊंचे ते ऊंचे होता तो नहीं. ఇలా ఏమైనా అంటారా? ఉన్నతమైన వారు శంకర దేవత అని. వారు ఉన్నతమైన వారా? ఒకవేళ ఉన్నత వారైతే ఎవరో అన్నారు భగవంతుడవుతారని. లేదు. शंकर भगवान कहते हैं ना, अगर ऊंचे ते ऊंचे होता तो कोई प्रूफ दो कि ऊंचे ते ऊंचे हो ही नहीं सकता. శంకర భగవంతుడు అని అంటారు కదా. ఒకవేళ ఉన్నతమైన వారైతే ఏదైనా రుజువుని ఇవ్వండి. వారైతే ఉన్నతమైన వారుగా అవ్వరు. अगर ऊंचे ते ऊंचे होता तो उसके नाम के पहले शिव नहीं लगाया जाता. ఒకవేళ ఉన్నతమైతే వారి పేరుకు ముందు శివుని పేరు పెట్టరు. शंकर के नाम से पहले शिव लगाते हैं. नहीं तो शिव का नाम बाद में रखे हैं और शंकर का नाम पहले रखे. శంకరుడి పేరుకు ముందు శివుని పేరు పెడతారు, లేదంటే శివుని పేరు తరువాత పెట్టి శంకరుడి పేరు ముందు పెట్టాలి. क्यों नहीं रखते? क्योंकि शिव ऊंचे ते ऊंचे है और शंकर उससे नीचे है. అలా ఎందుకు పెట్టరు? ఎందుకంటే శివుడు ఉన్నతమైన వారు మరియు శంకరుడు వారికన్నా నీచమైన వారు. तो बताया कि आत्मा का ज्ञान, ऐसी स्टेज वाली आत्मा का ज्ञान और कोई के अंदर नहीं है. అయితే చెప్పారు ఆత్మ యొక్క జ్ఞానం, అలాంటి స్థితి యొక్క ఆత్మ యొక్క జ్ఞానం ఇంకా ఎవరి లోపల లేదు. कैसी ऊंची स्टेज वाली आत्मा का ज्ञान है? 500 करोड़ में से ऊंचे ते ऊंच ऐसी ऊंची स्टेज वाली आत्मा कौन है जिसका ज्ञान, पूरा ज्ञान 100% ज्ञान किसी के अंदर नहीं है? नारायण के अंदर नहीं है, है? नारायण के अंदर नहीं है. ఎలాంటి ఉన్నతమైన ఆత్మ యొక్క జ్ఞానం? 500 కోట్లలో ఉన్నతమైన స్థితి ఉండే ఆత్మ ఎవరు? వారి జ్ఞానం పూర్తి జ్ఞానం, 100% జ్ఞానం ఎవరి లోపల లేదా? ఎవరో అన్నారు నారాయణుడు అని. నారాయణ లోపల లేదా? ఎవరో అన్నారు లేదు అని. నారాయణ లోపల లేదా? अगर नहीं होता तो बाबा ये क्यों कहते सबसे अच्छा पुरुषार्थ है नारायण को याद करना. ఒకవేళ లేకపోతే బాబా ఇలా ఎందుకు అంటారు? అన్నిటికన్నా ఉన్నతమైన పురుషార్థం ఉంది నారాయణుడికి యాద్ చేయడం అని. नीच को हम क्यों याद करें अगर नारायण ऊंचे ऊंच स्टेज वाला नहीं है? మరి నీచుడిని మనం ఎందుకు యాద్ చేయాలి? నారాయణుడు ఉన్నతమైన స్టేజ్ వార్ కాదా? इससे साबित होता है ज्ञान आत्मा का जितना गहरा हमारे अंदर स्वयं है, हम जितना अपनी आत्मा को अच्छी तरह गहराई से जान सकते हैं उतना और कोई नहीं जान सकता.
దీనివల్ల రుజువవుతుంది ఆత్మజ్ఞానం ఎంతగా స్వయం మనలో లోతుగా ఉంటుందో, మనం ఎంతగా మన ఆత్మని ఎంత మంచి రీతిలో లోపల తెలుసుకోగలుగుతామో అంతగా ఎవరూ తెలుసుకోరు. तो ऊंच ते ऊंच देवता भी शंकर और ऊंच ते ऊंच ज्ञान भी शंकर में है. అయితే ఉన్నతాతి ఉన్నతమైన దేవత శంకరుడు మరియు ఉన్నతాతి ఉన్నతమైన జ్ఞానం కూడా శంకరుడిలోనే ఉంది. सिर्फ अपना ही ज्ञान नहीं है, जो देवताओं से भी ऊंचे है. कौन? भगवान शिव, उसका भी ज्ञान उसके अंदर है. ये प्रवृत्ति मार्ग है. కేవలం తమ జ్ఞానమే లేదు, ఎవరైతే దేవతల్లో ఉన్నతమైన వారు ఉన్నారో ఎవరు వారు? భగవంతుడు శివుడు, వారి జ్ఞానం కూడా వారి లోపల ఉంది. ఇది ప్రవృత్తి మార్గం. शिव है निवृत्ति में और शंकर है प्रवृत्ति में. देह के साथ प्रवृत्त है, प्रवृत्ति से अलग उसे कोई कर ही नहीं सकता. శివుడున్నారు నివృత్తిలో మరియు శంకరుడు ప్రవృత్తిలో. దేహం జతలో ప్రవృత్తి ఉంది, వారిని ప్రవృత్తి నుండి ఎవరూ వేరు చేయలేరు. कहते हैं आत्मा अंगुष्ठे मिसल है. क्या ऐसा है? आत्मा अंगुष्ठे मिसल, शालिग्राम मिसल इतनी चौड़ी लंबी चौड़ी है नहीं. అంటారు ఆత్మ బొటనవేలు మాదిరిగా ఉంటుంది అని. ఏమిటి అలా ఉంటుందా? ఆత్మ బొటనవేలు మాదిరిగా, శాలిగ్రామాల మాదిరిగా ఇంత పెద్దదిగా వెడల్పుగా ఉంటుందా? లేదు. फिर क्यों कहते हैं अंगुष्ठे मिसल? हैं? अति सूक्ष्म तो बिंदी का है ना. మరి ఎందుకు అంటారు బొటనవేలు మాదిరిగా అని? ఎవరో అన్నారు అతి సూక్ష్మంగా ఉంటుంది అని. అతి సూక్ష్మంగా అయితే బిందు అనవచ్చును కదా. अंगुष्ठे मिसल क्यों कहते हैं? हैं? पूजा करने के लिए. हाँ, पूजा और भक्ति जो है वो बड़े रूप की जाती है. బొటనవేలు మాదిరిగా అని ఎందుకు అంటారు? ఎవరో అన్నారు పూజ చేయడం కోసం అని. పూజ చేయడం కోసమా? పూజ మరియు భక్తి ఏదైతే ఉందో అది పెద్ద రూపానికే చేస్తారు. हाँ, और याद करने के लिए कोई जरूरी नहीं है कि बड़े रूप को ही याद करें. हम सूक्ष्म ते सूक्ष्म बिंदु आत्मा को भी याद कर सकते हैं. మరి యాద్ చేయడానికి ఇది తప్పనిసరి కాదు పెద్ద రూపానికే యాద్ చేయాలని. మనం సూక్ష్మాతి సూక్ష్మమైన బిందు ఆత్మని యాద్ చేసుకోవచ్చు. तो बताया अंगुष्ठे मिसल कहते हैं माने शास्त्रों की बात रिपीट करते हैं या कोई परंपरा चली आई है जिसके आधार पर कहते हैं. शास्त्रों में ही तो लिखा हुआ है आत्मा अंगुष्ठाकार है. చెప్పారు బొటనవేలు మాదిరిగా అని అంటున్నారు అంటే శాస్త్రాల యొక్క విషయాలు పునరావృత్తి చేశారా లేక పరంపర అనుసారంగా నడుస్తూ వస్తుందా? దేని ఆధారం మీద చెప్తున్నారు? శాస్త్రాల్లో రాసి ఉంది ఆత్మ బొటనవేలు మాదిరిగా ఉంటుంది అని. अंगुष्ठाकार का मतलब ये है वो चाहे शिव की आत्मा हो, चाहे प्रजापिता की आत्मा हो, चाहे धर्म पिताओं की आत्मा हो, चाहे उनके फॉलोअर्स की आत्मा हो, कोई भी आत्मा होगी तो कोई न कोई आकार में प्रवेश करेगी. బొటనవేలు మాదిరిగా అంటే అది శివుని ఆత్మ అవని, ప్రజాపిత ఆత్మ అవని, ధర్మపిత ఆత్మ అవని, లేదంటే వారిని ఫాలో చేసే ఆత్మ అవని, ఏ ఆత్మ అయినా సరే ఏదో ఒక ఆకారంలో ప్రవేశిస్తుంది. बिंदु का तो कोई आकार ही नहीं होता. बिंदु की लंबाई चौड़ाई होती है? बिंदु की न लंबाई न चौड़ाई न ऊंचाई न मोटाई. బిందువుకి ఏ ఆకారం ఉండదు. బిందువు పొడవుగా వెడల్పుగా ఉంటుందా? బిందువు పొడవుగా ఉండదు, వెడల్పుగా ఉండదు, ఎత్తుగా ఉండదు, లావుగా ఉండదు.
जितना महीन पेंसिल बना देंगे उतना महीन बिंदु रख जाएगा। उसको कौन नापेगा कि लंबाई चौड़ाई ऊंचाई मोटाई क्या है? ఎంత సన్నంగా పెన్సిల్ని తయారు చేస్తే అంతగా చిన్నదిగా బిందువుని పెట్టవచ్చును. దానికి ఎవరు కొలవగలరా? దాని పొడవు, వెడల్పు, ఎత్తు, లావు ఏమిటని? तो वो ज्योति बिंदु कोई शरीर में जब तक प्रवेश न करे तब तक वो कर्म नहीं कर सकता, प्रत्यक्ष नहीं हो सकता, प्रमाण नहीं बन सकता। कहते हैं प्रत्यक्ष को प्रमाण की दरकार ही नहीं। అయితే ఆ జ్యోతిర్బిందువు ఎంతవరకు ఏ శరీరంలోనైనా ప్రవేశించలేనంత వరకు అది కర్మని చేయలేదు, ప్రత్యక్షం అవ్వదు, ప్రమాణం తయారవ్వదు. అంటారు ప్రత్యక్షతకి ప్రమాణం అవసరం లేదు అని.